నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ప్రస్తుతం మనతో పాటు ఏఐఎంఐఎం పార్టీ షేక్పేట్ కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. సార్, అసలు మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? ఒక పబ్లిక్ కి సేవ చేయాలని. ఎందుకంటే మా పెద్ద బ్రదర్ కూడా పాలిటిక్స్ లో ఉన్నారు, మా మామయ్య గారు కూడా పాలిటిక్స్ లో ఉండి చాలా మందికి హెల్ప్ చేశారు. ఇంకా పెద్ద ఇన్స్పిరేషన్ అంటే బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సార్, మా పార్టీ ప్రెసిడెంట్, మా ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు చూడి వాళ్ళు ఎంత పబ్లిక్ కోసం జనం కోసం చేస్తారు పని, అది చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు మనం కూడా పబ్లిక్ ని సర్వ్ చేయాలి, వాళ్ళకి కష్టంలో నిలబడాలి, ఎట్లా వర్క్ చేసి మనం అభివృద్ధి ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, ఇన్స్పైర్ అయ్యి నేను పాలిటిక్స్ లో వచ్చిన. ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? నేను ఆల్మోస్ట్ 18 years నుంచి 18 years పాలిటిక్స్ లో ఉన్నా. 2009 లో 16 years దాటుతుంది. ఎంఐఎం పార్టీ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సార్ చేతి మీద నేను జాయిన్ అయినా. పార్టీలో ఏరియా ప్రైమరీ యూనిట్ ప్రెసిడెంట్ అని మా పార్టీలో ఉంటారు. అది ఫస్ట్ నాకు బ్యారిస్టర్ అసదుద్దీన్ సార్ ఇచ్చారు. తర్వాత కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ముందు వెళ్తున్నా. 2016 లో నాకు దేవుడి వల్ల జనం వల్ల అల్లా బ్లెస్ మీ నాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చారు ఎంఐఎం పార్టీ నుంచి. పబ్లిక్ చాలా రెస్పాన్స్ ఇచ్చి ఫస్ట్ టైం ఎంఐఎం పార్టీ 2016 లో షేక్పేట్ గెలిచారు. 634 మెజార్టీతోని ఎంఐఎం పార్టీ ఇక్కడ గెలిచింది. ఓకే, గత 10 years నుంచి మీరు కార్పొరేటర్ గా ఉన్నారు. ఈ 10 years లో మీరు మీ ఏరియాని ఎలా డెవలప్ చేశారు? మేడం, నేను 2016 February 5th రోజు నేను ఎలక్ట్ అయిన రోజు తర్వాత నుంచి ఆ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మేడం. 5th రోజు మేము గెలిచినాం, ఈవినింగ్ అయింది. ఇంటికి వచ్చిన వరకు 9-10 అయింది. అందరు ఫ్యామిలీ కలిసి ఏరియాలో కలిసిన తర్వాత ఎంపీ సార్ తోని కలిసిన తర్వాత ఆ రాత్రి 3 o'clock మన 7 Tooms దగ్గర నా ఏరియాకి వస్తుంది. అది ఒక పెద్ద వాటర్ లైన్, అది డ్యామేజ్ అయింది. దీనివల్ల కానీ పెద్ద నీళ్ళు పోతుండే అక్కడ నుంచి. అయితే రాత్రి 3 o'clock నాకు ఒకళ్ళు కాల్ చేసారు. అయితే కాల్ లేపినా. నేను లేపి, అన్న మీరు సారీ ఈ రోజు మీరు గెలిచిరు, టైడ్ ఉండే, ఇక్కడ నీళ్ళు చాలా పోతుంది అంటే ఎక్దం పెద్ద ఫ్లో లాగా వెళ్తుంది, వాటర్ లైన్ పగిలిపోయింది, నేను వస్తున్నా అక్కడనే అని ఇమీడియట్ గా నేను అక్కడ పోయినా. అయితే ఒకళ్ళు జాయిన్ అయ్యారు. అరే అన్న మీరు ఈ రోజే బయటికి వచ్చిరు, అందరూ ఫోన్ బంద్ చేసి పనుకుంటారు, కానీ నేను గెలిచినా, నేను పోటీ చేసినా పబ్లిక్ సర్వ్ చేయడానికి నేను వచ్చేసినానే అన్నా. తర్వాత ఆ 5 years లో ఆల్మోస్ట్ 38 crores మేము వర్క్ చేసినాం మొత్తం డివిజన్ లో. దాంట్లో బీడీసీసీ రోడ్స్, సెవరేజ్, బాక్స్ డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్, యూబీడీ పార్క్స్ ది ఈ వర్క్ చేసిన తర్వాత 2020 లో ఫ్లడ్స్ వచ్చింది. ఫ్లడ్స్ అప్పుడు మాకు చాలా, మీరు కూడా చూసారు, హైదరాబాద్ లో చాలా ఎఫెక్ట్ అయింది ఏరియా. అప్పుడు నేను అన్ని ప్లేసెస్ లో 5 feet 6 feet నీళ్ళు వచ్చింది. ఎందుకంటే సడన్ 4 years లో అంత నీళ్ళు రాలే. అప్పుడు నీళ్ళు వచ్చి మేము జనంలో ఉన్నాం. నేను కూడా, నా వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాం. నేను కూడా పబ్లిక్ లో ఉన్నా. తర్వాత ఆ రోజు షేక్పేట్ మెయిన్ రోడ్ ఉంది, ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ కట్టినాం. అక్కడ నుంచి నీళ్ళు పాస్ అయ్యేదానికి కూడా మధ్యలో డివైడర్ ఉంది. అయితే ప్రైవేట్ గా మేము ఇమీడియట్ గా, ఎందుకంటే ఎవరు అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు, ప్రైవేట్ గా జేసీపీ తెప్పించి అది పగలగొట్టినాం డివైడర్. అప్పుడే మా జోనల్ కమిషనర్ ఉండే అప్పుడు ప్రవీణ్య మేడం, ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు సంగారెడ్డి కలెక్టర్ ఉన్నారు. మేడం వెళ్తుంటే మేడంకి నేను ఆపిన, అక్కడ ఆపి, మేడం చూడండి కండిషన్, నేను కూడా ఇక్కడనే ఉన్నా. అయితే ఇమీడియట్ మేడం మీకు ఏం కావాలి చెప్పండి, మేడం శాంక్షన్స్ కావాలి, ఒక పెద్ద బాక్స్ మనం కడితే మెయిన్ రోడ్ నుంచి. సరే నేను ఇస్తున్నా అని ప్రామిస్ చేశారు. నెక్స్ట్ డే మళ్ళీ నేను పోయి తీసుకున్నాం. అయితే మా దగ్గర ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉండే, ఎందుకంటే ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, మోహన్ బాబు ఇల్లు నుంచి మొత్తం నీళ్ళు మా ఏరియాకి వస్తుంది. అయితే విరాట్ నగర్, మినీ బృందావన్ కాలనీ, హకీం షా, సబ్జా కాలనీ, షేక్పేట్ మెయిన్ రోడ్, రాహుల్ కాలనీ, ఆదిత్య నగర్ టువర్డ్స్ వెళ్ళిపోతుంది. అయితే మెయిన్ కనెక్టివిటీ ఈ మొత్తం బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాబ్ తో గార్డియన్స్ లో మేము ఈ వర్క్ మొత్తం చేపించినాం. ఇది చాలా నాకైతే గ్రేట్ కనిపిస్తుంది, ఎందుకంటే సాల్వ్ అయింది అది ఇష్యూ. 2020 లో 2 days వరకు నీళ్ళు పోలే, కానీ ఇప్పుడు ఎంత నీళ్ళు వచ్చినా గ్యారంటీగా చెప్పొచ్చు ఇక్కడ నీళ్ళు రాదండి. ఆ సాల్వ్ అయింది ఇష్యూ పెద్దది. తర్వాత అప్పుడే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో మనం ఆల్మోస్ట్ 16-17 hours జనంలో ఉంది. నా బండికి నా ఫ్రెండ్స్ అంటుంటే, అరే సార్ ఇది బండి మనది అంబులెన్స్ కనిపిస్తుందని, ఎందుకంటే పేషెంట్స్ కి అప్పుడు
రాదానికి అది వెహికల్ ఉండదు, టెక్సీలు లేవు. అయితే నా బండి పంపించి ఎవరైనా డిశ్చార్జ్ అవుతుందంటే తెప్పించుకున్నాం. మా పార్టీ ప్రెసిడెంట్ సార్ ఒక్కటే మాట అన్నారు అప్పుడు, బాస్ ఎవరు ఎప్పుడు పోతారు తెలియదు, దేవుడు ఎప్పుడంటే అప్పుడే పోతారు, కానీ మనం పబ్లిక్ కోసం నిలబడినాం, పబ్లిక్ కోసం మనం రిప్రజెంటేటివ్ ఉన్నాం, మీరు ఫీల్డ్ లో ఉండాలి, వర్క్ చేయాలి. అయితే ఆన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ మేము కంప్లీట్ గా పబ్లిక్ లా రేషన్ తోని హెల్ప్ చేసినాం. చాలా మంది అయితే మీరు నమ్మరు, మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా మెడికల్ టాబ్లెట్స్ కోసం ఫోన్ చేసిరు, సార్ మా దగ్గర ఇట్లా సిచ్యువేషన్ అయిపోయింది, పాలు కోసం ఫోన్ చేసిరు, మేము ముందు బయటికి రాలేను, మాకు ఇవ్వండి. అంతే ఎంటర్ చేయాలి. మనం ఆల్మోస్ట్ ట్రై చేసినాం, చాలా మందికి హెల్ప్ చేసినాం. అదైతే దేవుడు చూసుకున్నారు. అది మనం అదే కరోనా టైంలో కూడా మీరు హెల్ప్ చేసినట్టు గానీ మేము చూసాం, కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ కానీ చూసాము. కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ చేసి పూర్ పీపుల్ కి హెల్ప్ చేసినారు. అసలు మీ సొంత డబ్బులతో చేశారా లేదంటే పార్టీ నుంచి ఏదైనా ఫండ్ వచ్చిందా? మా అక్బరుద్దీన్ సార్ ఫ్లో లీడర్ గారు కూడా ఆల్మోస్ట్ 1 crore పైన మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసారు హైదరాబాద్ లో. నాకు కూడా సార్ కొంచెం పంపించారు, మేము కూడా కొంచెం పెట్టుకున్నాం, 2 కలిసి మనం డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇంకా ఒకటి మేడం, అప్పుడు శానిటైజ్ చాలా ఇష్యూ అవుతుండే, డిఆర్ఎఫ్ తోని అవుతుండే శానిటైజ్. అయితే ఒక్కొక్క వెహికల్ ఒక డివిజన్ కంప్లీట్ చేయాలంటే 1 hour టైం ఇస్తుండే వాళ్ళు. అయితే మేము మా పార్టీ ప్రెసిడెంట్ సార్ తోని డిస్కస్ చేసి అప్పుడు ఒక పెద్ద ట్రాలీ లాగా బండి తీసుకొని ఒక 2 months కోసం రెంట్ తీసుకొని దాంట్లో మోటార్ ఫిట్ చేసినాం. ఒక 1500 లీటర్ ట్యాంక్ పెట్టుకొని మషిన్ కొన్ని మొత్తం స్ప్రే పైప్స్ కొన్ని మా పార్టీ బ్యానర్స్ కట్టి కెమికల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాం. మస్జిద్, మందిర్, చర్చ్ మెయిన్ ప్లేసెస్ లో డైలీ 4 hours స్ప్రే చేసినాం. అది ఎవరు ఎక్కడ చేయలేదు, అది వీడియోస్ కూడా ఉంది నా దగ్గర. అది మొత్తం మేము చేసిన. ఎక్కడైనా ఎమర్జెన్సీ ఉంది, ఇక్కడ కోవిడ్ పేషెంట్ ఉన్నారు, ఇక్కడ కూడా స్ప్రే చేయాలి, అక్కడ వెహికల్ పంపించి అక్కడ కూడా స్ప్రే చేయాలి. ఓకే, మీ పర్సనల్ గా? అవును, పర్సనల్ గా. చాలా వరకు షేక్పేట్ ని డెవలప్ చేశారు అనేసి వినిపిస్తుంది మాకు కూడా టాక్ పబ్లిక్ నుంచి వెళ్ళి. సో పార్టీ నుంచి వెళ్ళి మీకు ఫండ్స్ ఎలా వస్తున్నాయి, లేదు అని అంటే మీరు పర్సనల్ గా కూడా పెట్టేసుకుంటున్నారు కదా, సో దీని వల్ల మీకేంటి యూస్? మేడం మనం చెప్తున్నా కదా, మా పార్టీ ప్రెసిడెంట్ సార్ ఒక్కడే అంటారు, మీరు ఒక అక్బరుద్దీన్ సార్ ఫ్లో లీడర్ సార్ది మాది ఒక వీడియో ఉన్నది ఒక 2-3 years బ్యాక్. ఎక్కడైనా ఎవరికైనా పైప్ కనెక్షన్ ఇసుకోవాలంటే కూడా మీరు డబ్బులు తీసుకోవద్దు, కావాలంటే మీరు ఒక 500,000 రూపీస్ జేబు నుంచి ఇచ్చి పని చేపియాలి. అది మా పార్టీ టార్గెట్ ఉంటుంది, ఎందుకు జనం కోసం పని చేయాలని. అయితే ఆ పీరియడ్ మొత్తం మనం ఇట్లా చేసినాం. 2020 December లో మళ్ళీ సెకండ్ ఎలక్షన్ వచ్చింది. సెకండ్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వరకు, ఎందుకంటే మా కౌంట్ అంటే February 21 నుంచి స్టార్ట్ అయింది సెకండ్ టర్మ్, కానీ మేము గెలిచినాం December లో. ఆ 2 months బ్యాక్ ఉండే పీరియడ్ అది. ఆ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ పీరియడ్ స్టార్ట్ చేసారు. అంటే మేయర్ ఆఫ్టర్ February తర్వాత ఎలక్ట్ అయింది. ఈ 4.5 years లో మేడం 83 crore శాంక్షన్ తెచ్చినాం మేము మా పార్టీ ప్రెసిడెంట్ గార్డియన్స్ లో ఇన్స్ట్రక్షన్స్ లో. ఆల్మోస్ట్ 83 crore సమ్ చేంజ్ ఎగ్జాక్ట్లీగా డెవలప్మెంట్ వర్క్ షేక్పేట్ లో తెచ్చినాం. ఇప్పుడు మీరు షేక్పేట్ లో ఎక్కడ చూసినా మీకు డెవలప్మెంట్ వర్క్ కనిపిస్తుంది. నేను చెప్పాలి, ఎందుకంటే నేను చెప్తే మాట ఎందుకంటే మాట ఎంత వచ్చినా చెప్పొచ్చు, కానీ నేను ఆన్ రికార్డ్ మాట్లాడతా. మీరు ఆర్టీఏ వేసినా కూడా మీకు తెలిసిపోతుంది కార్పొరేటర్ ఎంత వర్క్ తెచ్చిండు ఎంఐఎం కార్పొరేటర్ అని. మీరు ఉన్నారు ముందు ఏదైనా చెప్పుకోవచ్చు, 100 కోట్లు తెచ్చినా 200 కోట్లు, అట్లా కాదు. 83 crores ఆన్ రికార్డ్ తెచ్చినాం. అది ఆల్మోస్ట్ నేను అనుకుంటా 76 crores వర్క్ కంప్లీట్ కూడా అయిపోయింది. 6-7 crores ఆన్ గోయింగ్ వర్క్ ఉన్నది. అది కూడా ప్రాక్టికల్ గా కావాలంటే నేను చూపెట్టొచ్చు, ఎందుకంటే నేను వాస్తవం ఏమున్నాయి అదే మాట్లాడతాం. ఇంకా మాది మా ఏరియాలో షేక్పేట్లో స్పెషల్లీగా అసదుద్దీన్ ఓవైసీ సార్ ఒక ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేయాలంటే మార్నింగ్ ములాఖాత్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టినాం. వారంలో 7 days లో సండే అయితే హాలిడే ఉంటుంది, ఎందుకంటే అఫీషియల్స్ ఉండరు. వారంలో 5 days 6 days ఉంటుంది, కానీ సండేస్ పెడితే కూడా 5 days మేము ఏం చేస్తామంటే ఒక కాలనీకి చూస్ చేసుకొని మార్నింగ్ 7 or 8 or 9 ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్ పెట్టి డోర్ టు డోర్ వెళ్తాం విత్ అఫీషియల్స్. శానిటేషన్, యూబీడీ, హార్టికల్చర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అందరు తీసుకొని జనం మధ్యలో వెళ్ళి ఏమేమి బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు చెత్త ఆటో వచ్చి చెత్త తీసుకుంటలేరు, మీకు స్ట్రీట్ లైట్ వస్తలేదు, ఏ పని ఉన్నా మేము అక్కడ పోయి ఆ రోజే సాల్వ్ అయ్యేలాగా పని చూస్తాం. 80% మేము సాల్వ్ కూడా చేస్తాం సేమ్ డే. ఇది ఎందుకంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం
జనం కోసం ఆ రోజు ఎంత సాల్వ్ చేసినాం 100% అయితే చేయలేం, కానీ 80% సాల్వ్ అయినా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే మనం ఈరోజు ఒక 10 స్ట్రీట్ లైట్స్ చూపెట్టారు, 8 లైట్స్ కంప్లీట్ అయినాయి, గార్బేజ్ సాల్వ్ అయింది, మస్కిటోస్ ఫాగింగ్ అవుతుంది, ఇలాంటివి మేము చూసుకొని మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకొకటి మేడం, మా దగ్గర ఒక్కొక్క డివిజన్ లో మాక్సిమం 50-60 మినిమాస్లు ఉంటాయి. అయితే నా ఏరియాలో ఆల్మోస్ట్ మేము డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా కట్టుకొని 294 మినిమాస్ ఇప్పుడు వరకు ఇన్స్టాల్ చేసినాం షేక్పేట్ డివిజన్ లో. ఒక్కొక్క కాలనీలో 8 to 10 మినిమాస్లు ఉన్నాయి. ఇది ఎక్కడైనా మీరు చూస్తే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 294 ఒక 6 చేస్తే 300 చేసేది. అది కూడా ఒక టార్గెట్ ఉంది, పని చేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ ఏం ఒకటే ఉంటది, పబ్లిక్ ని హెల్ప్ చేయాలి, పబ్లిక్ మీద ఉండాలి, పబ్లిక్ కోసం నిలబడాలి. మనం చేస్తూనే ముందు వెళ్తున్నాం మేడం. అంటే మార్నింగ్ వెళ్ళి సమస్య కనుక్కొని ఈవినింగ్ వరకు క్లియర్ చేస్తారన్నమాట. క్లియర్ చేస్తాం, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ విత్ వర్కర్స్ ఉంటారు. నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది మేడం, ఆల్ డిపార్ట్మెంట్స్ వర్కర్స్ కూడా మాతోని ఉంటారు. వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళు కూడా నాతోని వస్తారు. ఈ ప్రాబ్లం ఏమైంది వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఆటో వస్తలేదు, చెత్త ఎందుకు తీసుకుంటలేరు, స్ట్రీట్ లైట్ ఎందుకు వస్తలేదు, ఎందుకంటే వర్షం కూడా వస్తున్నాయి, షార్ట్ అవుతుంది, ఏదైనా కానీ సేమ్ డే సాల్వ్ కావాలి. ఒక 80% అయినా కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది. మనం ఒక 10 ప్రాబ్లమ్స్ చూపెడితే 8 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి, వాళ్ళకు కూడా సాటిస్ఫై ఉంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది నా ఆలోచన అనుకోండి, ఇది ఇట్లా చేస్తాం మేము. రీసెంట్ గా హైడ్రా చైర్మన్ కూడా వచ్చి మిమ్మల్ని కలిశారు, మాట్లాడారు, మీతో పాటు తిరిగారు అనేసి అన్నారు. అవును మేడం, అది ఎందుకు వచ్చారు రంగనాథ్ సార్ అంటే, ఓయూ కాలనీ అని మా డివిజన్ లో ఒక ఏరియా ఉంది. అక్కడ చాలా మంచి జనం ఉన్నారు. ఆ ఏరియాలో ఒక లోవర్ పాయింట్, అది లాస్ట్ డెడ్ ఎండ్, అది అక్కడ చాలా నీళ్ళు వచ్చేది. అయితే 12 to 14 హౌసెస్ లో ఒక 8-10 ఫీట్ నీళ్ళు వచ్చింది. రీసెంట్ గా ఒక 20 days బిఫోర్, ఆల్మోస్ట్ మాక్సిమం 1 month అవుతుంది. అయితే అప్పుడు ఇమీడియట్ గా నాకు కాల్ చేస్తే వాళ్ళు, నేను అక్కడ రీచ్ అయినా, అక్కడ నేనే ఆటోలో మోటార్ పంప్ తీసుకొని వెళ్ళినా, అందరు ఉండే మాతోని. అది ఫస్ట్ వాటర్ తీసినాం. అయితే ఆ కనెక్టివిటీ టు మణికొండ ఉండే. అయితే ఇమీడియట్ గా హయ్యర్ అఫీషియల్స్ తో మాట్లాడి, ఇది ఏదో ఎట్లా కంప్లీట్ మనకు కావాలి, పైప్ లైన్ వేయాలి, శాంక్షన్ ఇవ్వండి, లేకపోతే నామినేషన్లో ఇవ్వండి, ఏదైనా చేయండి, కానీ ఇది చాలా క్రిటికల్, ఇమీడియట్ మాకు కావాలంటే ఓకే సార్ అన్నారు. అయితే ఆ రోజు నేను రాత్రి 4-4:30 వరకు అక్కడనే ఉన్నా. మొత్తం నీళ్ళు ఫస్ట్ తీసినాం. నీళ్ళు తీసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, సార్ మార్నింగ్ 8-9కి పైపులు వచ్చేస్తాయి, ఇప్పుడు అర్ధరాత్రి ఉంది, మీరు ఒక 2-3 hours టైం ఇస్తే మీకు పైపులు వచ్చేస్తే మరి కంటిన్యూస్ మేము వర్క్ చేస్తాం. సరే అని అప్పుడు 5 o'clock ఇంటికి వచ్చి నేను పండుకుని మళ్ళీ 8 o'clock అక్కడనే ఉన్నా. సాయంత్రం వరకు పని నడిచింది. సాయంత్రం 7:30 or 8కి మొత్తం ఆల్మోస్ట్ పని వర్క్ అయింది, కంప్లీట్ అయింది. తర్వాత నిలబడి అందరు సమ్మానం చేసారు హ్యాపీగా. అప్పుడు నేను అక్కడ నుంచి బయలుదేరిన. ఒక 3 hours మధ్యలో అక్కడ లేకుండే ఇంటికి వచ్చిన, లేకపోతే ఆల్మోస్ట్ 24 hours నేను అక్కడనే ఉండే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? పార్టీ నుంచి సపోర్ట్ వస్తే గనక, ఒకవేళ పోటీ చేసి గెలిస్తే ఈ షేక్పేట్ కానీ ఈ ఏరియాస్ కి కానీ మీ ఏరియాస్ కి కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు మేడం? ఇప్పుడు పోటీ చేసింది అది నేను ఆల్రెడీ 2023లో ఎంఎం పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ కాంటెస్ట్ చేసిన. దేవుడుకు అది కావాలని లేకుండే, అది దేవుడి మీద ఉంది. కానీ మనం ఫైట్ చేసినాం. మా 2 కార్పొరేటర్స్ ఉన్నారు, నేను ఒకటి ఉన్నా, ఎర్రగడ్డ డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు. అని చనిపోయిన అనే కొడుకు చూసుకుంటారు ఏరియా. అయితే మా పార్టీ ప్రెసిడెంట్, మా పార్టీ ఏం డిసిషన్ తీసుకుంటుంది మేము దాని మీద నిలబడతాం. ఎందుకంటే వేరే పార్టీలో మీరు చూస్తారు పార్టీ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందంటే, అందరు చెప్తారు నేను కూడా ట్రై చేస్తున్నా, నాకు వస్తుంది టికెట్, నాకు ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. మా దాంట్లో ఒక పార్టీ ప్రోటోకాల్ ఉంది. ఆ డిసిప్లిన్ ఇప్పటి నుంచి కాదు, మా ఎక్స్ ప్రెసిడెంట్ చనిపోయారు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ గారు, అప్పటి నుంచి టిల్ డేట్ కూడా మా ఇప్పుడు ఉన్న పార్టీ ప్రెసిడెంట్ పైసా అసదుద్దీన్ ఓవైసీ సార్లో ఒక డిసిప్లిన్ ఉంది మాది. ఆ డిసిప్లిన్ లో నేను కాదు, మా అందరు దాని మీద నడుస్తాం. పార్టీ నిలబడాలి, క్యాండిడేట్ ఉండాలి, ఎవరు ఉండాలి, ఎట్లా ఉండాలి, పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా మేము ఫార్వర్డ్ అవుతాం దాని మీద. అయితే పార్టీ ఏ డిసిషన్ తీసుకున్నా నేను దానితోనే ఉంటా. కాదు మనం ఎవరికి అలయన్స్ అవుతున్నామా లేదా, అది అన్ని మా పార్టీకి తెలుసు. పార్టీ ముందు ఏం డిసిషన్ తీసుకుంటుంది దాని మీద మేము నడుస్తాం మేడం. ఉన్నది షేక్పేట్ డెవలప్మెంట్. ఆల్మోస్ట్ నేను చాలా స్పెషల్గా మా బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సార్కి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మేడం ఒక 85 to 90% డెవలప్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. మేము చెత్త ఉన్న ప్లేసెస్ లో, ఎక్కడ చెత్త ఉంటది ఆ ప్లేసెస్ లో మేడం
కంప్లీట్ గార్బేజ్ ఉంటుంది ఆ పాయింట్ కి వాకింగ్ ట్రాక్ కట్టేసినాం పార్క్ లాగా. ఇది 8 పార్క్ చేసినాం. ఎక్కడ కూడా మీరు చూడండి ఓపెన్ జిమ్స్ 1 or 2 ఉంటది, మా దగ్గర 8 ఓపెన్ జిమ్స్ ఉన్నాయి మేము పెట్టినాం. ఇంకా ఒకటి ఫ్లైఓవర్ ఉంది షేక్పేట్ టు రాయదుర్గం, ఆల్మోస్ట్ 2.8 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అది. ఆ ఫ్లైఓవర్ కింద మా ఏరియాలో నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మా మంచోడు అనురాగ్ జయంతి గారు ఐఎస్ జోనల్ కమిషనర్ గారు మేము డిస్కస్ చేసి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఒక ప్లాన్ చేసినాం. అది శాంక్షన్ కూడా తీసుకున్నాం, అది వర్క్ స్టార్ట్ అయింది. దాంట్లో పికిల్ బాల్ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ లేదు, అక్కడ మేము తెచ్చినాం. ఆ వర్క్ నడుస్తుంది, ఇంకా 2 months లో అది మొత్తం కంప్లీట్ అవుతుంది. వాకింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ ఉంది, వాలీబాల్, అన్ని గేమ్స్. అంటే ఫ్యామిలీస్ రావచ్చు, అక్కడ పిల్లలు వచ్చి ఆడుకోవచ్చు. ఆ ఫ్లైఓవర్ కింద ఇప్పుడు వరకు కుకట్పల్లిలో ఉండే, దాంతో మంచి కూడా ఇక్కడ ఇప్పుడు మేము కట్టున్నాం. ఒక 1 to 2 months లో ఆల్మోస్ట్ ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది మేడం. సార్ మీ పార్టీలోకి వస్తానన్నప్పుడు చాలా మంది మీ ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి ఓకే మీకు సపోర్ట్ లభించింది. పార్టీ నుంచి మీకు ఎవరు సపోర్ట్ చేశారు? పార్టీ నుంచి మాకు బ్యారిస్టర్ అసదుద్దీన్ సార్ సపోర్ట్ చేశారు. ఇంకా ఒకటి మా అన్నయ్య లాగా ఇప్పుడు కూడా నాకు యాజ్ ఏ పైన మెంటర్ గా తయ్యబ్ సాబ్ అని ఉన్నారు, రెహమతుల్లా తయ్యబ్ సాబ్ అని. దట్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ అప్పుడు మలక్పేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, మలక్పేట్ కాన్స్టిట్యున్సీకి. ఆయన నాకు గైడ్ చేస్తుంది ఎట్లా వర్క్ చేయాలి, మనం పార్టీ కోసం జనం కోసం ఎట్లా చేయాలి. ఎప్పుడు కూడా నాకు గార్డియన్స్ లా నిలబడి రానే. కానీ ప్రెసిడెంట్ సార్ నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పటి వరకు. అల్లా బ్లెస్ మీ ఆల్వేస్. జనంలో కూడా రెస్పెక్ట్ ఉంది. ఇదే మాకు గ్రేట్ అండి, కావాలంటే ఇదే. నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం ఏదైనా చేస్తా, ఎప్పుడైనా పార్టీ కోసమే అందంగా నిలబడతా. నాకే ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి సార్ ఎంతమంది సార్ మీరు? మేము మొత్తం జాయింట్ ఫ్యామిలీ ఉంటాం మేడం ఇక్కడ. 9 brothers 1 sister ఉన్నాం మేము. మదర్ 2007 లో డెత్ అయింది. ఫాదర్ ఉన్నారు. నా పెళ్లి 2014 లో అయింది. 2 అమ్మాయిలు ఉన్నారు, ఒకటి 11 years, ఒకటి 6 years. 2 పిల్లలే. అందరు ఒక అపార్ట్మెంట్ లో, ఒకటే అపార్ట్మెంట్ లో ఈచ్ ఫ్లోర్ లో 2 flats ఉన్నాయి. 5 floors లో 10 flats. సిస్టర్ ఉండని, సిస్టర్ ది కూడా ఫ్లాట్ ఉంది. మొత్తం కలిసి ఉంటాం. ఓన్లీ కిచెన్ వేరేది, కానీ మొత్తం ఇక్కడనే కలిసి ఉంటాం మేము. అపార్ట్మెంట్ మొత్తం ఒకే ఫ్యామిలీ. సూపర్ సార్. అసలు ఇలా ఈ రోజుల్లో ఇలా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మీరంతా కలిసి ఉంటున్నారంటే చాలా గ్రేట్ సార్. అసలు మీ ఇంట్లో నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది సార్? మీ పిల్లల నుంచి కావచ్చు, మీ వైఫ్ నుంచి కావచ్చు. మా పిల్లల నుంచి వైఫ్ అయితే మొత్తం అర్థం చేసుకుంటది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏరియాలో వస్తూనే ఉంటాయి ఏదైనా, కానీ పిల్లలకు కొంచెం ఉంటది. నాన్న మీరు బయటికి తీసుకెళ్లారు, టైం ఇవ్వరు, అది పిల్లలకి ఉంటది. ట్రై చేస్తున్నా వాళ్ళకి హ్యాపీ పెట్టాలని, కానీ ఏదైనా ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మేము బయటికి వెళ్ళిపోతాం. ఖచ్చితంగా వెళ్లాల్సిందే సార్. పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాలి మెయిన్ గా. సో పిల్లల గురించి కూడా కొంచెం ఆలోచించండి సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి షేక్పేట్ కార్పొరేటర్ గా మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ప్రజల నుంచి కూడా మీకు ఆదరణ లభిస్తుంది. పెద్ద ఎత్తున పదవి కనుక లభించినట్టయితే కనుక మీరు ఇలాగే జెన్యూనిటీగా ఉండి ప్రజలకు సేవ చేస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మేడం ఇది ఒక మంచి క్వశ్చన్ అడిగారు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాం మేడం. 2023లో నేను ఎంఐఎం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ కాంటెస్ట్ చేసినప్పుడు ఇలాంటి నాకు ఒక మీడియా వాళ్ళు ఒక నిమిషం తీసుకుంటా మేడం, ఎందుకంటే ఇది మీ క్వశ్చన్ లో ఉన్నది. ఎర్రగడ్డ డివిజన్ లో ఒక గ్రూప్ మీటింగ్ చేసినాం మేము. గ్రూప్ మీటింగ్ చేసినాక బయటికి వెళ్తున్నాం. నేను వెళ్తున్నా అక్కడ నుంచి, మళ్ళీ నా డివిజన్ కి వస్తున్నా. ఇక్కడ కూడా గ్రూప్ మీటింగ్ ఉండే. అయితే అక్కడ ఒక మీడియా వాళ్ళు వచ్చి సడన్ గా, సార్ ఇది మేము లైవ్ గా పెడతాం, మీరు ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతామంటే అడగండి అన్న అని. మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారు ఎమ్మెల్యే గెలిస్తే అంటే, డెవలప్మెంట్ వర్క్ కోసం రౌడిజం ఖతం చేస్తా అన్ని చెప్పిన తర్వాత, మా ఎర్రగడ్డలో పెద్ద మార్కెట్ ఉంది, ఫ్రూట్ మార్కెట్, వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటారా గెలిచిన తర్వాత అని అడిగిరాను. అయితే నేను చెప్పిన గెలిచిన తర్వాత కదా అది, డబ్బులు తీసుకుంటారా తీసుకోండి. ఇప్పుడు షేక్పేట్లో మినిమం ఒక 500 to 1000 members ఫ్రూట్ వెండర్స్ కానీ, పాన్ షాప్ కానీ, ఏదైనా రోడ్ మీద వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు కదా, చిన్న షాప్ వాళ్ళు డైలీ సంపాదించుకుని వాళ్ళు ఇంటి నడిపిస్తారు. అలాంటి ఒక 1000 మంది వరకు ఉన్నారు షేక్పేట్లో. నేను ఇక్కడనే ఉంటా, మీకు ఫోన్ ఇచ్చేస్తా, నా చుట్టూ ఎవరెవరు ఇక్కడ ఉన్నారు అందరినీ ఫోన్ ఇచ్చేస్తా, మీరు ఇమీడియట్ షేక్పేట్లో ఎవరికైనా పంపించి ఎంక్వైరీ చేయండి. ఒక సింగిల్ 100 రూపాయలైనా ఇప్పుడు వరకు ఒక్కరి దగ్గర నుంచి తీసుకున్నామంటే నేను మీరు ఏమంటే అది చేస్తా.
ఫోన్ పెట్టేస్తా, ఎందుకంటే ఫోన్ చేసి అది అనే ఎక్దమ్ షాక్ అయిపోయారు. అయితే అప్పుడు నేను మళ్ళీ జనంకి అన్నా, ఒక బయట ఇచ్చినప్పుడు నేను జనంకి అందరికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకు, నేను కార్పొరేటర్ సిట్టింగ్ ఉన్నా, నాకు మా పార్టీ ప్రెసిడెంట్ గారు టికెట్ ఇచ్చారు, నేను పోటీ చేస్తున్నా, నేను గెలిచినా గెలవకపోయినా మళ్ళీ రేపటి నుంచి నేను ఫీల్డ్లో ఉంటా. గెలిచినా కూడా ఫీల్డ్లో ఉంటా, గెలవకపోయినా కూడా ఫీల్డ్లో ఉంటా. బయట వచ్చిన వాళ్ళు గెలిస్తే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. మళ్ళీ నేను గెలిచినా గెలిపిపోయినా ఒక్క డే రేస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి నేను ఫీల్డ్లో ఉంటా. అదే నేను సేమ్ చేసిన ఇప్పుడు వరకు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఫీల్డ్లో ఉన్నా. అయితే నేను ఎప్పుడు మారను. నాకు దేవుడు మా పార్టీ ప్రెసిడెంట్ ముందు ఏదైనా ఇచ్చినా ఇట్లనే ఉంటా, ఇయ్యకపోయినా కూడా ఇట్లనే ఉంటా. నేను పబ్లిక్ లో ఉన్నా, పబ్లిక్ లో ఉంటా. ఓకే, సూపర్ సూపర్ సార్. అసలు చాలా వరకు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే, సో మీరు నాకు ఓటేసి గెలిపిస్తున్నారు, మేము మీకు డబ్బులు పెడుతున్నాం కాబట్టి మీ దగ్గర నుంచి మేము తీసుకుంటాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంపాదించుకున్నాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా పర్సనల్ గా డబ్బులు తీసి జేబులో నుంచి డబ్బులు తీసి పెట్టే వాళ్ళు చాలా తక్కువ. అందులో మీరు ఒకరు. మేడం, నేను జనంకి ఎప్పుడు కూడా నా ఇంటికి రండి, నా ఆఫీస్కి రండి నేను పిలువ. ఎందుకంటే మేడం, ఒక సింపుల్ లాజిక్. వేరే పార్టీల్లో ఎట్లా ఉంది మనకు అవసరం లేదు మేడం. మా పార్టీలో మా ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ గారు అయినా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు అయినా, ఎలక్షన్లో మీరు చూడండి, డోర్ టు డోర్ పదయాత్ర చేస్తారు. బండిలో నిలబడి ఇట్లా చేయి చూపెట్టి ఉండరు. ఆన్ ఫీల్డ్ గ్రౌండ్ లెవెల్లో పోయి ఇంటింటికి ఓడుతారు. అయితే మా ఏముంది ఏమంటే మేడం, నేను ఓటు కోసం మీ ఇంటికి వచ్చిన, మేడం ఓటు నాకు వేయండి, మేము ఇట్లా అభివృద్ధి చేస్తాం. తర్వాత మీరు నాకు ఏదైనా గ్రీవెన్స్ కోసం ఫోన్ చేస్తే, మీరు నా ఇంటికి రండి, నా ఆఫీస్కి రండి, నేను చూస్తా, ఇప్పుడు బిజీ ఉన్నా. నేను ఏం చేస్తా అంటే, మీరు ఒక్కరు చేసింది అనుకోండి, ఇక్కడ మాకు ఇది ప్రాబ్లం అవుతుంది, సరే మేడం మీరు 2-3 days లోపల ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండి, నేను వచ్చేస్తా, అన్ని ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఎందుకంటే ఓటు అడిగినప్పుడు మనం ఇంటి దగ్గర వెళ్ళినాం, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మీరు రండి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మంచిగా ఉండదు. అప్పుడు కూడా మనం అట్లనే పోవాలి, వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే అప్పుడు కూడా మన దగ్గర వచ్చిండు, ఇప్పుడు కూడా మన దగ్గర వచ్చిండు, మంచి కూడా కనిపించాలి. మనం ఎలక్షన్ అప్పుడు పోతున్నాం, తర్వాత మీరు వచ్చి చెప్పండి ఏముంది మీ ప్రాబ్లం, అది మంచి కాదు కదా. మీరు అధికారంలోకి వచ్చి పార్టీ నుంచి గెలిస్తే కనుక ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజల నుండి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జనాలకి ఓట్లేసే ముందు చాలా వరకు ఆలోచించుకోండి అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? మేము సెకండ్ టైం గెలిచినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను అందరికి చెప్పిన, ఈ డెవలప్మెంట్ నేను మళ్ళీ గెలిచిన తర్వాత చేస్తా. ఆల్మోస్ట్ ఐ రీచ్ దేర్. అది మొత్తం కంప్లీట్ చేసిన. మళ్ళీ ముందు ఏ ఎలక్షన్ లో నేను పోటీ చేసినా ఇంకా ఏమేమి ఉన్నాయి, మనం గవర్నమెంట్ కాలేజెస్ తీసుకురావాలా, లేకపోతే ఏదైనా పెద్ద సెవరేజ్ లైన్స్ తీసుకురావాలా, ఆల్రెడీ మేము తెచ్చినాం, అయింది వర్క్. ఇంకా ఏదైనా కావాలంటే అది కూడా ఒక లిస్ట్ తీసుకొని అది చేసి మళ్ళీ 5 years లో అది చేస్తాం తప్పకుండా. సూపర్ సార్. మీరు ఇలాగే ప్రజల్లోకి వెళ్ళి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మీ ఆదరణ వారికి ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అలాగే మీరు ఈ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.